అనుకోండి, ఊరికమ్మా నువ్వు ఎప్పుడు అంతేనా ఇక నీ బతుకు, నా కోడలు నాకు చెప్పకుండా ఏది చేయదు, ప్రతిదీ నాకు తెలియజేస్తుంది, నాకు చెప్తుంది అన్నటువంటి సాక్ష్యం ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదండి, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అది లేకపోతే బాధ, చాలా బాధ. అర్థమైందండి? భర్తకు మాత్రమే చెప్పి వెళ్తారు చాలామంది, కానీ అలా కాకుండా ఇంకోలాగా చేస్తే బాగుంటుందా బాగోదా? అలా చేయకుండా ఇంకొకలాగా చేసి వెళ్తే బాగుంటుందా బాగోదా? అది ఎలా? అదేంటది? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి వెళ్తే, చెప్పి వాళ్ళందరి అనుమతి, వాళ్ళ గైడెన్సు, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని వెళ్తే బాగుంటుంది, బాగుంటుంది. భలే ఉంటుంది. అర్థమైందండి? ఒక్క మాట వారికి చెప్తే అసలు వాళ్ళ కడుపు నిండిపోతుంది తెలుసా. మీరు తిండి పెట్టి నింపక్కర్లా, ఒక్క మాట, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ప్రతీదీ వాళ్ళకి చెప్పి వాళ్ళకి తెలియచేసి మీరు ముందడుగు వేస్తే వాళ్ళ కడుపు నిజంగా నిండుతుంది. ఆహా, ఏదైనా నా కోడలు చెప్పే చేస్తుంది, ఆహా ఏదైనా నా అల్లుడు చెప్పే చేస్తాడు. చాలా ఆనందం అది, అంతులేని ఆనందం అది. కనుక ఈ లక్షణం ఉండాలా వద్దా? ఈ గుణం ఉండాలా వద్దా? ఉండాలి అన్నోళ్ళు చేయొద్దండి. ఇదేమి లక్షణం, మాయదారి లక్షణం అన్నోళ్ళు చేయొద్దండి. ఎత్తండి చెయ్యి. ఆ చెయ్యి లేకపోతే ఇంకా దేవుడు కృప చూపుతాడు వాళ్ళకి. జీవితంలో లేకోకుండా దేవుడు ఏం చూపుతాడు తేజస్వి? మహాకృప, విశేషమైన కృప చూపుతాడు. అర్థమైందండి? పుట్టింట్లో అమ్మకు చెప్తారు, నాన్నకు చెప్తారు, వాళ్ళకి చెప్పకుండా ఏది చేస్తారు? అమ్మకు చెప్పకుండా ఏమైనా చేస్తారా పిల్లలు? నాన్నకి చెప్పకుండా ఏమైనా చేస్తారా పిల్లలు? అమ్మకి చెప్పకుండా, నాన్నకి చెప్పకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వచ్చేస్తారా? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి రావటం, ఏది పడితే అది చేసేయటం జరుగుతుందా? మరి అక్కడిది ఇక్కడ వర్తించదా? పుట్టింట్లో వర్తింపజేసింది అత్తగారింటిలో చేయవా? వర్తించదా? అంటే నీ న్యాయం ఒకవైపేనా? ఆ పక్షపాత బుద్ధి పోదా? ఆ ధోరణి పోదా? ఆ నడక మారదా? ఆ మనసు మారదా? తెలియనప్పుడు వాళ్ళను తెలుసుకున్నాక కూడా మారవా? ఇక నీ బతుకు అంతేనా? నువ్వు నిజమైన ఆనందాన్ని, దైవికమైన సంతోషాన్ని నిత్యము కలిగి ఉండాలంటే ఇది ఫాలో అవ్వు. ఇది మంచి ఫార్ములా. అర్థమైంది ప్రియులారా? అదనమాట. కనుక అక్కడ వర్తించేది ఇక్కడ కూడా ఖచ్చితంగా వర్తించి తీరుతుంది.